ఒప్పుకోన్నానా ఒప్పుకోను అంటే ఒప్పుకోను. గెట్టింగ్ ఓల్డ్ అనేది అయిపోయి అది ఉట్టిదే. అబ్బా ఇక్కడ కూర్చో జరిసేపు నాతోటి. టవల్ కూడా తెచ్చుకోలేదంటే మర్చిపోతే పని చెప్తున్నాడు అమ్మ. కూర్చో తెచ్చుకున్నావా పుప్పడిపండు? నేను ఎట్లాగ చక్కగా తింటలేదని చిన్నది తెచ్చుకున్నాడు. హాయ్ అండి, వెల్కమ్ టు కలగూరగంప. కలగూరగంపల శ్రీదేవి వాకింగ్ చేస్తుందని చెప్పింది కదా. ఈరోజు మా ఆయన అబ్బా కాళ్ళతో నడిపించిండు. ఆ ఇసుక గుచ్చుకుంది, మట్టి గుచ్చుకుంది, కరిగెట్ల దిగినట్టు ఉంది. అది బుసు అని లోపలికి వస్తున్నాయి కాళ్ళు. సో ఇది బట్ ఏమవుతుంది దాంతో బాగా చెప్పు, నాకు చెప్పలేదు. చెప్పు, ఎందుకు ఇంత బలవంత పెట్టినావు, ఇంత కాళ్ళు నొప్పులు చేస్తున్నావు, నన్ను బాధ పెడుతున్నావు బాధ పెడుతున్నావు. చిన్నప్పుడు ఊకే దానిలో దీనిలో తిరిగినా ఎన్ని మాటలు చెప్పినావు కదా, మరి ఇప్పుడు ఎందుకు బాధపడుతున్నావు? మర్చిపోయినా గత జన్మ అది. చేనులలో తిరుగుడు, చెంచెతలాక తిరుగుడు, స్కూల్కు నడిచిపోకడా, కాలేజీకి నడిచిపోకడా అనేది అవి అన్నీ చూసినాం అబ్బా. మన జనరేషన్ అయితే 0 చూసినాం, పీక్స్ చూస్తున్నాం. అన్ని కానీ చాలా ఏండ్లైంది కాళ్ళతో నడవక. అయితే ఆడాడ నడుస్తుంటా ఇంట్లో కాడ ఆడగానే ఇంతసేపు నడవలేదు ఇప్పుడు. అయితే మన శరీరంలో గుండె కొట్టుకోవడం ఉంటుంది కదా, అది ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫంక్షన్ ఆఫ్ ద బాడీ. ఎలక్ట్రోమాగ్నెటిక్ బాడీ మొత్తం విద్యుత్ అయస్కాంత క్షేత్రం. ఇట్లా తెలుగు చెప్తుంది, విద్యుత్ అయస్కాంత క్షేత్రం మన బాడీ. ఓకే, దాంతో బాడీలో హార్ట్ బీట్ అవుతుంటుంది. అయితే మనం మామూలుగా మొబైల్ వాడటం వల్ల కానీ, లేకపోతే ఇంట్లో వైఫై ఉంటుంది, టీవీలు, స్క్రీన్లు, ఇక బయటకు వెళ్తే కరెంటు పోల్స్, ట్రాన్స్ఫార్మర్లు, ఇవన్నిటితోటి ఆ ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫీల్డ్ అనేది డిస్టర్బ్ అవుతా ఉంటుంది. పైగా ఇక మన ఆలోచనల తీరు, మనకి బుర్రలో ఏముంటుందో ఇవన్నిటిని దృష్టిలో పెట్టుకొని ఏమైందంటే మన ఎనర్జీ లెవెల్స్ అన్నీ బ్యాలెన్స్ అవ్వకుండా ఇంబ్యాలెన్స్ అవుతుంటాయి. నెగిటివిటీ పెరగటం, లేదంటే బాడీలో ఎలక్ట్రాన్ ఫ్లో సరిగా లేకపోవడం. నీకు యాక్చువల్గా చక్రసిద్ధాల అమ్మ చెప్తుంది కదా, ఎనర్జీ బ్లాక్స్ అయినాయి. ఆ బ్లాక్స్ అన్నీ కూడా ఈ నెగిటివ్ ఎలక్ట్రాన్స్ అవి ఎక్కువైపోయి అవుతుంటుంది. సో ఇప్పుడు మనం ఇంటికి కరెంట్ షాక్ తగలకుండా ఉండాలంటే ఎర్తింగ్ ఉంటుంది కదా. ఎవరి ఇంటికి అయితే ఎర్తింగ్ ఉంటుందో ఆ ఇంట్లో షాక్ తగిలినా షాక్ మాత్రమే తగులుతుంది కానీ ప్రాణాంతకంగా ఉండదు. ఏ ఇంటికి అయితే ఎర్తింగ్ లేక ఉంటుందో ఆ ఇంట్లో ఈవెన్ చిన్న షాక్ తగిలినా దాని ఇంపాక్ట్ సివియర్గా ఉంటుంది. అట్లాగే బాడీకి కూడా మన యొక్క ఇంబ్యాలెన్స్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ, ఇంబ్యాలెన్స్ ఆఫ్ మ్యాగ్నెటిజం, బికాజ్ ఆఫ్ ది సో మెనీ మొబైల్స్ వాడటం, స్క్రీన్లు వాడటం, టీవీలు చూడటం, కరెంట్లు, లైట్లు, ఈవెన్ ఎల్ఈడి ల్యాంప్స్ కూడా ఇంపాక్ట్ చేస్తాయి. ఇవన్నిటి నుంచి మనకు బాడీ న్యూట్రల్ అవ్వాలంటే ఇప్పుడు ఇంటికి ఎర్తింగ్ ఎట్లా అవసరమో బాడీకి కూడా ఎర్తింగ్ అవసరం. బాడీకి ఎర్తింగ్ అవసరం అంటే ఇట్లాగే మనకి కాళ్ళు మట్టికి తగిలేటట్టు, చెట్లకు తగిలేటట్టు, ఆకులకు తగిలేటట్టు. ఇక సిటీలలో అవన్నీ సాధ్యం కాకపోతే చుట్టుపక్కల ఎక్కడైనా చెట్టు ఉందనుకో, ఆ చెట్టు మాను పట్టుకొని 10 సెకండ్లు 10 నిమిషాలు ఉన్నా కూడా బాడీలో అద్భుతమైన బెనిఫిట్ వస్తుంది. అయ్యా సద్గురు, అందుకే చెట్టును అగ్గు చేసుకుంటా. చాలా బాగుంటుంది అసలు. సో బేసిక్గా ఏంటంటే ఆ ఎలక్ట్రోమాగ్నెటిక్ సిస్టమ్ ఏదైతే ఫంక్షన్ కరెక్ట్ జరిగిందంటే సగం రోగాలు రావు. సో అది ఇంబ్యాలెన్స్ వల్లనే యాక్చువల్గా డిసీజ్ అంటే లైఫ్ స్టైల్ డిసీజులు అన్నీ కూడా అది రోగం అనుకంటే కూడా ఈజ్ కాకపోవడమే డిస్. సో అన్ఈజీగా ఉండడం, ఈజీగా ఉండడం అనే దాన్నే ఇది. సో బాడీ ఈజీగా అవ్వాలంటే ఈ ఎలక్ట్రాన్స్ ఫ్లో అవన్నీ కూడా ప్రశాంతంగా బ్లాక్స్ లేకుండా జరిగితే మనకి ఈ డిసీజ్ లాగా కూడా తిరుగుముఖం పడతాయి. అదే విషయం. అందుకే చేనులలో పనిచేసే వాళ్ళు అంటే వంగి కాదు ఈ మట్టితో కూడా రిలేషన్షిప్ అన్నట్టు. అయితే ఎప్పుడైతే వాళ్ళ ఆహారపు అలవాట్లలో అన్ని చైనీస్ ఫుడ్, సాల్ట్ వేసి, కూడా వచ్చినాయి ఆయిల్స్ వేసి, అన్ని రిఫైన్డ్ ఆయిల్స్ వాడి ఇవన్నీ వాడితే ఇంత చేసినా కూడా దాని ఫలితం ఉండదు. సో ఒక మనిషి హోలిస్టిక్గా ఆరోగ్యంగా ఉండాలంటే ఒక 5-6 బేసిక్ థింగ్స్ ఉన్నాయి. స్ట్రైట్గా నడవటం, ఇట్లా ఇక తర్వాత నీకు తెలిసినవి తర్వాత జ్ఞానబోధ కాదు, చిన్నవి కానీ డీటెయిల్డ్గా ఇంకా చాలా ఎందుకంటే బాగా బుక్స్ చదువుతాము విపరీతంగా. ఈ మధ్య నేను చదవలేదు, మళ్ళీ బుక్స్ స్టార్ట్ చేస్తా, బుక్స్ రివ్యూస్ కూడా ఇస్తా, ఏ చదివితే ఎట్లాంటి ఫీలింగ్ వచ్చిందో కూడా చెప్తా. సో బ్యాక్ టు రూట్ అనమాట శ్రీదేవి రూట్స్. సో పరిగెత్తి ఓకే
బట్ ఇంకొక 1 year పరిగెత్తడం ఉంది. బట్ దాన్ని స్లో డౌన్ చేసుకొని డిస్ట్రిబ్యూట్ అయింది వర్క్ కాబట్టి మళ్ళీ నేను మళ్ళీ పాత శ్రీదేవి కనబడుతుంది మీకు. మీరు కూడా అదే కోరుకుంటున్నారు కాదు. ఊకే వండి పెట్టినప్పుడు అంటుండే అనమాట, వండి పెడితేనే ప్రేమనా అని. ఇప్పుడేమో ఎప్పుడు పప్పుచారు చేస్తుంది, ఎప్పుడు పచ్చిపులుసు చేస్తుంది అని చూస్తున్నా. నేను ఎప్పుడైనా ఏదో ఒకటి చేసి పెడతాను చూస్తున్నాను అనమాట. సరే ఎనీవే, నేను యాక్చువల్గా మీ కొరకు అవన్నీ పంటలు వేసినా కదా, ఎంతెంత ఎదిగినా ఒకసారి పిల్లలు ఎదిగినట్టు అట్లా చూసుకుంటే ఎంత హ్యాపీగా ఉందంటే, జనరల్గా ఎక్కడన్నా ఇండ్ల మధ్యలో ఎక్కడన్నా వాకింగ్ పోతుంటే ఎంతో ఒక రకమైన నెగటివ్ ఎనర్జీ లాగా ఉంటుంది నాకు. మంచిగా అనిపించేది ఎందుకో, ఎంతో డిస్టర్బ్ ఉంటుంది కొన్నిసార్లు. బట్ ఇక్కడికి వస్తే ఎంత హ్యాపీగా ఉందంటే, మొక్కలు, చెట్లు, కూరగాయలు ఈ తప్ప నాకు ఏం కనబడతలేదు. ఒక మెడిటేషన్ లాగా ఉందన్నమాట, అంత అద్భుతంగా ఉంది ఇట్లా. అండ్ అన్నీ వేసినాయి, అన్ని పిల్లల్లాగా చూసుకుంటున్నా, రోజు ఎంత ఎదిగింది ఎట్లా అయింది అనేది. చెట్టు మీద బాగా నీళ్ళు పడి కొంచెం గోంగూర మధ్యలో దెబ్బ చెట్టు మీదకి వెళ్ళి పడితే ఎట్లయింది అట్లా కొంచెం పోయినాయి. బట్ అదర్వైజ్ బ్యూటిఫుల్గా పెరిగినాయి. ఒకసారి చూడండి అన్నీ. సో ఇదన్నమాట. అండ్ అయితే మీ కొరకేసినవి వాళ్ళ కొరకేసినవి నేనేం తెంపుకోను, కానీ నా కొరకు ఒక గడ్డిలాగా మొలిచింది కొయ్యదోట కూర. ఎంత బాగుందంటే అంత బాగుంది. మొన్న ఒకసారి వండుకుంటే మేము ఆ రోజు లంచ్ చేయలేకపోయినాం ఇంట్లో. అంటే ఒకటే పూట తింటాం మధ్యాహ్నం టైంలో 4-5 o'clock. అది కూడా బంద్ చేసి 2 సార్లు అని చెప్పిండు అనమాట. పొద్దున ఒకసారి 6 గంటలకు ఒకసారి అంతే. సో వీలైనంత వరకు మజ్జిగ తాగుతున్నది వేరే విషయం. కానీ సరే, వండితే ఆ రోజు తినలేము. అరే ఇది ఈవినింగ్ వండమన్నా తినలేము, నైట్ అయిపోయింది, వీళ్ళందరూ పడుకునిక పోయిర్రు 8:30-9 o'clock. నాకు టేబుల్ మీద ఏమున్నాయి లోపల పెడదామని పోతే అది చూసి టెంప్ట్ అయ్యి నిజంగా చెప్తున్నా, ఒక 2 టీ స్పూన్ల చిన్ని కొన్ని అన్నం పెట్టుకొని 4 టీ స్పూన్ల కూర వేసుకొని తిన్నా. అమృతం అనమాట. అంత బాగుంటుంది అది. న్యాచురల్గా మొలిచిన ఏమైనా సరే నెయ్యి వేసి వండినంత సాఫ్ట్గా ఇట్లా 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 ఉంటుంది అనమాట. సో అది మళ్ళీ ఈరోజు మొన్న చిన్న ఉండే తెంపుకొని పోయినా, ఈరోజు కొంచెం పెద్దగా అయినాయి. బాగుంది. కొంచెం హెల్ప్ చేస్తే గబగబా తెంపుకొని పోదాం. ఈరోజు తిందాం తోటకూర, కొయ్య తోటకూర. మన తోటలో వెలిసిన, మన చేనులో మొలిసిన తోటకూర అనమాట. హాయిగా ఉంది. కాళ్ళు అయితే హాయిగా ఉన్నాయి. కొంచెంసేపు ఇసుకతో నడిచిన నొప్పులు అయినాయి, కానీ మట్టితో నడిచినాక కొంచెం బరువు అయింది. బాగా బరువుగా నడిచినాం. దున్నిన దాంట్లో కరిగెట్లా నడిచినట్టు అనిపించింది. సరేదా. అబ్బా వేప మొలక ఆడబెడతావు, పెట్టు వాళ్ళు ఉంచితే చూస్తా. మా కెమెరాకు అది కూర అని తెలిసిందో లేదంటే అదే పంట అని తీసుకున్నాడు. అది గడ్డి మొలిచింది దాంట్లో. గోంగూరలో బాగా జనుము మొలిచింది. జనుము గింజలు ఉన్నాయి బాగా. మంచి సీడని తీసుకున్నాం, జనుము ఉంది అందులో. సో ఇది కొయ్యదోట కూర ఎంత బాగా వచ్చిందంటే అంత బాగా వచ్చిందనమాట. మా వాళ్ళు దున్నుతారో ఏమో, దీన్ని ఉంచమనాలి 2-3 దాంట్లో అంత గడ్డి తీసేసి ఇది ఉంచితే. అయితే దీంట్లో ప్రాబ్లం వస్తుంటే వెనక వైట్గా అవుతుంటాయి, అది చూసుకోవాలి మనం. ఏనికి గింజలు కూడా దొరకవు. ఇగో ఇట్లా ముదిరి ఏదన్నా అయితే వస్తుంది, జీవామృతం కొట్టిద్దాం. కానీ బ్యాక్ సైడ్ వైట్ లేకుండా చూడ ఆకులకు అన్నీ వచ్చినాయి, ముదిరింది. ఎట్లా ఉండాలి.
నల్లి నల్లి కాదు, పేన్ అంటారు అది వైట్గా అయింది. కోడి జుట్టు కూర అంటారు దీన్ని. ఇగో ఇట్లా వెనుక నల్లగా తెల్లగా రావద్దు. ఇగో వెనుకంటే కొంచెం మీ పురుగులాగా వస్తుంది. అయితే బ్యాక్ సైడ్ చూసి చివర్లు తెంపు, ఎడ్జెస్ తెంపితే లేదు, కిందికి వెళ్ళి ఉంది. దీంతో వచ్చే ప్రాబ్లం ఇది. వైట్ మచ్చలు ఉండొద్దు అంతే. ఫర్దర్గా ఏం చేద్దాం తెలుసా, ఇలా ఇసుక కడుగుతారు, 4-5 సార్లు కడగాలి, ఎట్లయినా కడగాలి. ఇది కూరగాయలకి ఇవన్నీ కడగాల్సిందే. ఇసుక కాదు మ్యాటర్, ఆ తెల్లదే ప్రాబ్లం. ఇసుక ఏం ప్రాబ్లం కాదు, 4-5 సార్లు కడుగుతారు. ఇట్లా తీసుకొని పోయి అట్లా కాదు, ఈయనే వండుకుందాం. ఇట్లా వెళ్ళాడన్న పొయ్యి పెట్టుకుందాం. బాబా గుడిసేసుకొని గుడిసె ముందు వండుకుంటా. నువ్వే బాగా తెంపుతున్నావు నాకంటే. లేదు, మీరు ఆడవాళ్ళు అనిచేసినట్టు మేము మగవాళ్ళని అనిచేయం, ప్రోత్సహిస్తాం, మీ వెంటుంటాం. మేము మగవాళ్ళని ప్రోత్సహించే నారీ మండలం అన్నమాట. మీరే మమ్మల్ని ప్రోత్సహించరు, కొడతారేమో అందరు కలిసి. మన కూరగాయలు మనం తెంపుకొని పోదాం రోజు ఫ్రెష్గా. ఈడ తెంపితే ఆడ బాండిలో పడాలి. డన్. ఇక అవుతానే ఉన్నాడు చూడు, గట్టి ఇడిచిపెట్టిపోతాడు. ఆగడే ఏం లేదు, ఆగమాగం. ఓకే, లేడీస్ ఎప్పుడన్నా అట్లా ఇడిచిపెట్టిపోగా చూసారా, వాళ్ళు ముందర ఉరుకుతుంటే మనం వెంట ఉరకాలి. ఓకే, ఇదన్నమాట విషయం. మనం వాకింగ్ అయింది, చేనుల తోటకూర తెంపుకున్నాం. కొయ్య తోటకూర ఎంత ఫ్రెష్గా ఎట్లా చూడండి, దగ్గరకు వచ్చి చూపిస్తా. పోయి మస్తు కమ్మ వండుకొని తింటా. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి. థ్యాంక్ యూ అండ్ బాయ్. కొయ్య తోటకూర కొత్తగా ఫ్రెష్ది, కొత్తదేంటి ఫ్రెష్ది కాదు, అదే మొలిసింది. అండ్ సూపర్ టేస్టీ ఉంటుంది, ఎమ్మె ఉంటుంది. చేనులో పోయి ఇట్లా కలుసుకుంటా ఒడి పట్టి చేసుకుందరు అనమాట. సాయంత్రం వచ్చే వరకు ఆ ఇంట్లో కూరలు వస్తాయి. అది ఏదైనా సరే, వంకాయ చెట్ల కొత్త వంకాయ తోటలో కొంత వంకాయలు వస్తాయి, వాళ్ళకి టమాటా తోటలో కొత్త టమాటాలు వస్తాయి. అండ్ ఊర్లలో ఇట్లా ఆకుకూరలు తిందురు. ఇప్పుడే ఎవరు తింటలేరు, అమ్మ శ్రీదేవి ఒక్కతే తింటుంది. ఇట్లా ఒడి పట్టుకొని పోతారు అనమాట. ఇట్లా కట్టుకుంటున్నాడు ముక్కు. బాయ్.